హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 14. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ముందు ముందు ఈ స్టోరీ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇక కథలోకి వెళ్తే, ఇకపై నా ఏంజిల్ విషయంలో జోక్యం చేసుకోకు. నీ హెల్ప్ నాకు అవసరం లేదు. నా ప్రేమను నేను చూసుకుంటాను. నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు విధ్వంస్. ఇందు అతన్ని కోపంతో రగిలిపోతూ చూస్తూ పిడికిలి బిగించి గోడకేసి గట్టిగా కొట్టింది. మరోవైపు సత్యమూర్తి ట్రీట్మెంట్ కోసం కావలసిన కొన్ని మెడిసిన్ హాస్పిటల్లో అవైలబుల్లో లేకపోవడంతో వాటిని తీసుకురావడానికి దగ్గరలో ఉన్న ఒక మెడికల్ క్లినిక్కి వచ్చింది తనిష్క. మెడిసిన్స్ తీసుకుని బిల్ బ్యాగ్లో పెట్టుకుంటూ బయటకు వస్తుండగా ఎదురుగా వస్తున్న పర్సన్ని గమనించుకోకుండా ఢీకొట్టింది. తన బ్యాగ్ కింద పడిపోయింది. సారీ అని అంటూ ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. నువ్వా? ఎదురుగా నిలబడి ఉన్న మిత్ర చిరునవ్వు నవ్వాడు. చూడకుండా నడిస్తే ఇలానే జరుగుతుంది. తనిష్క అతని అసహనంగా చూసి, నువ్విక్కడేం చేస్తున్నావు అని అంటూ కింద పడిన బ్యాగ్ మెడిసిన్ తీసుకుంది. నాకు తెలిసి ఇది పబ్లిక్ ప్లేస్, ఇక్కడికి ఎవరైనా రావచ్చు కదా అని అన్నాడు మిత్ర చెరగని చిరునవ్వుతూ. తనిష్క వ్యంగ్యంగా నవ్వి, అలానా? నేను ఇంకా ఇది అడవేమో అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని విచిత్రమైన జీవులు కూడా తిరుగుతున్నాయి అని బదిలిచ్చి వెళ్ళబోతుంటే 1 minute అని వెనుక నుంచి పిలిచాడు మిత్ర. ఆగి వెనక్కి తిరిగింది తనిష్క. ఏంటి? మిత్ర కాలు పక్కన కింద పడి ఉన్న మెడిసిన్ ప్యాకెట్ని తీసి చూపించాడు. తనిష్క వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ తీసుకోబోయింది. కానీ మిత్ర తన చేతిని కాస్త వెనక్కి తీసుకుంటూ, బట్ 1 condition అని అన్నాడు. ఏంటి? 1 coffee విత్ మీ. తనిష్క కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నేను స్ట్రేంజర్స్తో కాఫీలు తాగను అని అంది. మిత్ర నవ్వేశాడు. మనం ఇప్పుడు స్ట్రేంజర్స్ కాదు, మనం మీట్ అవ్వడం ఇది 2nd time. ఆ మాటలకు తదేకంగా చూసింది తనిష్క. 2 సార్లు ఎదురుపడితే పరిచయం అయిపోతుందా? ఈ లాజిక్ ఎక్కడ నేర్చుకున్నావు? నాకు నీతో కాఫీకి రావడం ఇష్టం లేదు అని మళ్ళీ అతని చేతిలో మెడిసిన్ తీసుకోబోతుంటే మళ్ళీ చెయ్యి వెనక్కి లాక్కున్నాడు మిత్ర టీజింగ్గా. తనిష్క ఒక్కసారిగా కోపంగా మారింది. మిస్టర్, ఇట్స్ నాట్ ఎ కామెడీ మ్యాటర్. ఈ మెడిసిన్ చాలా అర్జెంట్. ఒకరి ప్రాణం దీనిపై డిపెండ్ అయి ఉంది. నీ కాఫీ కన్నా ఇవే చాలా వాల్యుబుల్ అని అనడంతో మిత్ర చెయ్యి ముందుకు పెట్టగా మెడిసిన్ ప్యాకెట్ని లాక్కుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్తున్న వైపు చూస్తూ నడుంపై చేతులు పెట్టుకొని నవ్వుకున్నాడు మిత్ర. షీఈ్ రియల్లీ క్రేజీ. ఆ మెడిసిన్ ఎవరి కోసమో కానీ వాళ్ళు బాగుండాలి అని అనుకుంటూ తన వర్క్ కోసం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీరేన్, అన్వి హాస్పిటల్కి చేరుకున్నారు. ఐసీయూ బయట ఆందోళనగా కూర్చుని ఉన్న సుమిత్ర, తనిష్క వాళ్ళని చూడగానే లేచి దగ్గరకొచ్చారు. బాబు వీరేన్, పోలీసులు ఏమన్నారు అని అడిగింది సుమిత్ర ఆతృతగా. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చామండి, వాళ్ళు వెతుకుతామని చెప్పారు. నేను కూడా నా కాంటాక్ట్స్ ద్వారా ప్రయత్నిస్తున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రేషాను కనుక్కుంటాం. అంతలో డాక్టర్ బయటికి రాగా అతని వైపు చూశారు అందరూ. పేషెంట్ కండిషన్ మళ్ళీ విషమిస్తుంది. ఆయన పదే పదే ప్రీషా పేరు పిలుస్తున్నారు. వీలైతే ఆమెతో మాట్లాడించండి, అది ఆయనకు మానసికంగా బలమిస్తుంది. డాక్టర్ మాటలు విని అన్వి గుండె బరువెక్కింది. పరిగెత్తుకుంటూ తండ్రి వాటిలోకి వెళ్ళింది. సుమిత్ర ఏడుస్తుంటే తని పట్టుకుని సత్యమూర్తి దగ్గరికి తీసుకెళ్ళింది తనిష్క. వీరేన్ బాధగా వాళ్ళ వెనకాల కదిలాడు. అన్వి తండ్రి బెడ్ పక్కన చైర్లో కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. నాన్న అని మెల్లిగా పిలిచింది. ఆ స్వరం వినగానే నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సత్యమూర్తి. ఆయన పెదవులపై నీరసమైన చిరునవ్వు చేరింది. నాన్న, ఇప్పుడెలా ఉంది? నొప్పి తగ్గిందా? త్వరగా కోలుకోండి నాన్న. మనమందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. నాకిక్కడ చాలా భయంగా ఉంది. అన్వి కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. నేను బాగానే, ప్రీషా. సత్యమూర్తి మాట్లాడేందుకు ప్రయత్నించాడు, కానీ మాటలు సరిగ్గా రావడం లేదు. అన్వి కన్నీళ్లు తుడుచుకుంటూ, అక్క కూడా త్వరలో మన దగ్గరకు వస్తుంది నాన్న. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు కోలుకున్నాక మనమంతా మళ్ళీ కలిసి ఉంటాం అని అంది. సత్యమూర్తి చూపు నెమ్మదిగా సుమిత్ర వైపు తిరిగింది. సుమిత్ర కన్నీళ్లు ఆపుకుంటూ చిరునవ్వు నవ్వే ప్రయత్నం చేసింది. ఏమిటండి అలా చూస్తున్నారు? మీరు త్వరగా కోలుకొని ఇంటికి రావాలి. నేను పిల్లలు
మీకోసం ఎదురు చూస్తున్నాం. సత్యమూర్తి ఏదో చెప్పబోయేలోపు అతని శ్వాస వేగంగా మారింది. నర్స్ పిలువగా డాక్టర్స్ వెంటనే లోపలికొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకు రెస్ట్ అవసరం, అందరూ కొద్దిసేపు బయట వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్పడంతో అందరూ బయటకొచ్చారు. సత్యమూర్తి శ్వాస కొంచెం కంట్రోల్లోకి వచ్చాక డాక్టర్స్ బయటికి వెళ్ళిపోయారు. సత్యమూర్తి నర్స్ వైపు చూసి, అమ్మ, నా బట్టలు ఒకసారి ఇవ్వమ్మా, అందులో నా ఫోన్ ఉంది అని చెప్పడంతో బెడ్ పక్కన టేబుల్పై ఉన్న కవర్ తీసుకొచ్చి అతనికి ఇచ్చి సెలైన్ తీసుకురావడానికి బయటికి వెళ్ళింది నర్స్. సత్యమూర్తి వణుకుతున్న చేతులతో ఆ కవర్లో ఉన్న తన షర్ట్ పాకెట్లో ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేశాడు. హలో, అవతల వైపు నుంచి వినిపించింది ఒక వ్యక్తి స్వరం. సత్యమూర్తి బలహీనమైన గొంతుతోని ప్రీషా గురించి జరిగిందంతా ఆ వ్యక్తికి చెప్పాడు. తనకి ఎక్కువ సమయం లేదని ఆయనకు అర్థమైంది. తన కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తండ్రి తాపత్రయం. నాకు టైం చాలా తక్కువగా ఉంది, దయచేసి నా కూతుర్ని కాపాడండి అని అర్థించాడు. మీరు టెన్షన్ పడకండి, నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను. అక్కడ నా నమ్మకమైన పర్సన్ ఒకరున్నారు, తను చూసుకుంటారు అని ఆ వ్యక్తి భరోసా ఇవ్వడంతో సత్యమూర్తి మనసు కాస్త కుదుటపడింది. ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. మరోవైపు దేవ మిత్రా శేషుతో పాటు మిత్ర ఇంటి టెర్రస్పై కూర్చున్నాడు. మిత్రా శేషు డ్రింక్ చేస్తుంటే దేవ కాస్త దూరంలో వాల్ని ఆనుకుని నిలబడి ఆకాశంలోకి చూస్తున్నాడు. కాసేపటికి మిత్ర ఫ్రెండ్ ధీరజ్ కూడా అక్కడికి వచ్చాడు. వాళ్ళతో మాట్లాడుతూ డ్రింక్ చేస్తున్న శేషు ఏదో కాల్ రావడంతో లేచి వాళ్ళందరి నుండి కాస్త దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అది దేవ గమనిస్తూనే ఉన్నాడు. ఫోన్ మాట్లాడి పెట్టేసి దేవ దగ్గరకు వచ్చాడు. బాయ్, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతని వైపు కనుబొమ్మలు ముడిచి చూస్తున్న దేవ కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. ఓకే అని చెప్పి, మిత్రా, మన రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది, త్వరగా వెళ్దాంరా అని అంటూ దేవ వేగంగా కిందకు దిగగా మిత్ర తన గ్లాస్ వైన్ కంప్లీట్ చేసి వెనకాలే పరిగెత్తాడు. ధీరజ్ తన ఇంటికి వెళ్ళిపోగా దేవా మిత్ర కారులో వేగంగా దూసుకెళ్లారు. చీకట్లు కమ్ముకున్నాయి. అందరూ సత్యమూర్తి దగ్గర ఆందోళనగా కూర్చొని ఉన్నారు. కళ్ళు మూసుకుని ఉన్న అతని చేయి పట్టుకుని పక్కన కూర్చుంది అన్వి. సుమిత్ర ఏడ్చి ఏడ్చి గోడ కొరిగిపోతే తనిష్క ఆమె భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుంది. వీరేన్ గోడను ఆనుకుని నిలబడ్డాడు. ఏ క్షణం ఏమవుతుందన్న భయంతో, టెన్షన్తో ఆ వార్డంతా నిశ్శబ్దంగా ఉండగా ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ సత్యమూర్తి ఫోన్ మోగింది. పక్కనే ఉన్న సుమిత్ర ఫోన్ అందుకుంది. తెలియని నెంబర్. సందేహంగా చూస్తూనే కాల్ లిఫ్ట్ చేసిన సుమిత్ర అవతలి వైపు నుంచి వినిపించిన మాటలు వింటూనే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది. ఆమె చేతులు వణకసాగాయి. అది గమనించిన అన్వి వెంటనే ఆమె దగ్గరకొచ్చింది. అమ్మా, ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? సుమిత్ర మాట్లాడలేకపోయింది. అన్వి మాటలు వింటూనే కళ్ళు తెరిచాడు సత్యమూర్తి. అన్వి ఆమె చేతిలోని ఫోన్ తీసుకునే ప్రయత్నంలో అనుకోకుండా స్పీకర్ ఆన్ అయ్యేసరికి ఫోన్లో వినిపించిన స్వరం విని అన్వి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ స్వరం మరెవరితో కాదు, నాగవల్లిది. నేను చెప్పేది వింటున్నావా? మీ పెద్ద కూతురు విషయంలో నీ చిన్న కూతురు మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తే గుర్తుంచుకో, ఇప్పటికీ ఒక కూతురు మీకు దూరమైంది. ఇంకో కూతురు కూడా దూరం అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆ మాటలు విని షాక్ అయిపోయారు అందరూ. కాబట్టి మంచి తల్లిదండ్రులుగా మీ మిగిలిన కూతుర్ని కాపాడుకోండి. పెద్ద కూతుర్ని మర్చిపోండి. ఆమె దొరుకుతుందో లేదో, ఏ స్థితిలో దొరుకుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మీకు ఇంకొక కూతురుందన్న విషయాన్ని మర్చిపోవడమే మంచిది. ఇంకో విషయం, మీ ప్రతి కదలికపై ఎప్పటికీ మా కన్నుంటుంది అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆ మాటలు విని తీవ్ర దిగ్భ్రాంతి చెందారు అందరూ, సత్యమూర్తితో సహా. అన్వి భయంతో వణికిపోయింది. సుమిత్ర నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. వీరేన్ ఊపిరి ఆగిపోతున్నట్టుగా అనిపించగా తనని తాను అతి కష్టంగా కంట్రోల్ చేసుకుని భయపడుతున్న అన్విని దగ్గరకు తీసుకున్నాడు. భయపడకు, వాళ్ళ బెదిరింపులకు మనం తలవంచకూడదు. మనం ప్రీషాని తప్పకుండా తీసుకొస్తాం. అన్వి కన్నీళ్లతో బేలగా చూసింది అతని వైపు. అంతలో బెడ్పై ఉన్న సత్యమూర్తి నీరసంగా చెయ్యెత్తి వాళ్ళిద్దరినీ రమ్మని సైగ చేశాడు. వీరేన్ వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళగా సత్యమూర్తి వీరేన్ చేతిని గట్టిగా పట్టుకుని, అన్విని జాగ్రత్తగా చూసుకో, అది ఇంకా చిన్నపిల్ల అని అన్నాడు. వీరేన్ కళ్ళలో నీళ్ళు నిండాయి. అంకుల్, మీరేం మాట్లాడద్దు, మీకేమీ కాదు, మీరు కోలుకుంటారు
సత్యమూర్తి తల అడ్డంగా ఊపాడు. లేదు, అన్విని పోలీసులకు దూరంగా ఉంచు, తనని కాపాడు. అంతే. ఆయన చేతి పట్టు నెమ్మదిగా సడలిపోయి ఆయన చెయ్యి కిందకు జారింది. ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. నాన్న! అన్వి గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయింది. ఏమండి? సుమిత్ర భర్తపై పడిపోయి బోరున విలిపిస్తుంది. వీరే నిశ్చేష్టుడి బెడ్పై నిశ్చలంగా ఉన్న సత్యమూర్తి వైపు, ఆయన క్షణాల క్రితం పట్టుకున్న తన చేయి వైపు, నేలపై స్పృహ తప్పి పడిపోయిన అన్వి వైపు చూస్తున్నాడు. షాక్తో ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయిన తనిష్క వెంటనే తేరుకొని బయటికి పరిగెత్తి డాక్టర్లని పిలిచింది. అదే సమయంలో విధ్వంసి ఇంట్లో పడుకున్న ప్రీష నాన్న అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచింది. ఆమె శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తల పట్టుకుని కూర్చొని తనకు వచ్చిన పీడకలని గుర్తు చేసుకుంది. నాన్న చీకట్లు నన్ను వదిలేసి దూరంగా వెళ్తున్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఆయన చెయ్యి నాకు అందలేదు. ఆమె గుండెల్లో భయం అలుముకుంది. ఇది నిజం కాదు, పీడకల. ఇంట్లో అందరూ క్షేమంగానే ఉండాలి. నాన్న, అమ్మ, అన్వి అని ఏడుస్తూ ఉన్న ప్రీష ఏదో నిర్ణయించుకున్నట్టుగా ఏడవడం ఆపి కన్నీళ్లు తుడుచుకుంది. నో, ఇక నేను ఇలా చేతులు కట్టుకుని కూర్చోలేను. ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడాలి. నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఎలా తప్పించుకోవాలా అని గది మొత్తం ఒకసారి పరిశీలిస్తూ ఉండగా అప్పుడే డోర్ ఓపెన్ అయింది. పని మనిషి ఫుడ్ తీసుకుని వచ్చింది. అమ్మ, భోజనం చేయండి అని అంటూ దగ్గరకు వచ్చిన ఆమె ప్రీష కాలి గాయాన్ని గమనించి, కాలికి ఏమైందమ్మా అని అడిగింది. మిర్రర్ పగిలి గాజుముక గుచ్చుకుంది. అయ్యో అని అంటూ బెడ్ పక్కన పగిలిన మిర్రర్ వైపు, కింద పడిన గాజు ముక్కల వైపు చూసి, మీరు తినండి, నేను అవన్నీ తీసేస్తాను, మళ్ళీ గుచ్చుకుంటాయి అని ప్లేట్ ప్రీష చేతికి ఇచ్చి గ్లాస్ ముక్కలన్నీ క్లీన్ చేసి పడేసి వచ్చేసరికి ప్రీష తింటూ కనిపించింది. ఎప్పటిలాగే ప్రీష ఫుడ్ తిరస్కరిస్తుందని అనుకుంది. కానీ ఈసారి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సైలెంట్గా తినడం చూసి ఆశ్చర్యపోయింది ఆమె. ఏమైందమ్మా, ఈరోజు ఇంత ప్రశాంతంగా తింటున్నావే? ప్రీష చిన్నగా నవ్వుతూ, ఎప్పుడు తినకుండా ఉంటే ప్రయోజనమేముంది, శరీరానికి బలం ఉండాలి కదా అని అంది. ఆ సమాధానం పని మనిషికి కొంచెం వింతగా అనిపించిన ఆమె కూడా నార్మల్గాని మాట్లాడడం మొదలుపెట్టింది. కాలికిప్పుడు ఎలా ఉందమ్మా? చాలా నొప్పిగా ఉందా? ప్రీష నిర్లిప్తంగా చూసి, ఇప్పుడు కొంచెం పర్లేదు అని అంది. కొన్ని క్షణాల మౌనం తర్వాత, ఇంట్లో ఈరోజు చాలా నిశ్శబ్దంగా ఉంది, అందరూ బయటికి వెళ్ళారా అని ఆరా తీసింది ప్రీష మెల్లిగా. అవునమ్మా, ఈరోజు విధ్వంస్ బాబు ఇంట్లో లేరు. ఏదో ముఖ్యమైన పని ఉంటే బయటికి వెళ్ళారు. రాత్రికి వస్తారో రేపు వస్తారో తెలీదు. దేవబాబు కూడా ఏదో పని మీద వెళ్ళారు అని అమాయకంగా చెప్పింది పని మనిషి. ఆ మాట వినగానే ప్రీష కాస్త హ్యాపీగా ఫీల్ అయినా బయటికి కనిపించకుండా అలాగా అని అంటూ మౌనంగా తింటూ డిన్నర్ ముగించింది. పని మనిషి ప్లేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. డోర్ క్లోజ్ అయిన వెంటనే ప్రీష మొహంపై అప్పటిదాకా తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత మాయమైంది. మెల్లిగా డోర్ గడియపెట్టి గది మొత్తం ఒకసారి చూసింది. ఇదే ఛాన్స్. ఈరోజు తప్పించుకోలేకపోతే మళ్ళీ అవకాశం వస్తుందో లేదో తెలియదు అని తనలో తానే అనుకుంది. ప్రీషాను తీసుకొచ్చిన నైట్ మాత్రమే డోర్ బయట నుండి లాక్ చేశారు. ఆ తర్వాత విధ్వంస్ లాక్ చేయలేదు. చేయాల్సిన అవసరం ఉందని అనుకోలేదు. సమయం గడుస్తుంది. ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది ప్రీష. మరోవైపు హాస్పిటల్లో భర్త మరణంతో గుండెలో అవిసేలా రోధిస్తూ ఉంది సుమిత్ర. అప్పుడే స్పృహలోకి వచ్చిన అన్వి నిర్జీవంగా పడి ఉన్న తండ్రిపై పడిపోయి హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంది. తనిష్క, వీరేన్ మౌనంగా రోధిస్తున్నారు. కాళ్ళు పోయినా కుంగిపోకుండా ఎంతో సంతోషంగా ఉన్న ఆయన జీవితం ఒక్క రాత్రిలో ఇలా ముగుస్తుందని, తమ కుటుంబం అల్లకల్లోలమవుతుందని వారు కలలో కూడా ఊహించలేదు. కంటికి మింటికి దారగా రోధిస్తున్న సుమిత్ర అన్విలను ఓదార్చడం వీరేన్, తనిష్కల వల్ల కాలేదు. మధ్యరాత్రి దాటింది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి సత్యమూర్తి పార్థివ దేహానికి పోస్టుమార్టం చేయడానికి తీసుకెళ్లారు. ఇదేమీ తెలియని ప్రీష తప్పించుకుని ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనే ఆశతో, వెళ్ళగలననే ధైర్యంతో గదిలో అటూ ఇటూ నడుస్తూ బయట ఎలాంటి శబ్దం వినిపిస్తుందా అని ప్రతిక్షణం చెవులు రెక్కించి వింటూ ఉంది. నైట్ 2 గంటల వరకు వెయిట్ చేసింది. ఇల్లంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం.
ప్రీష మెల్లిగా డోర్ ఓపెన్ చేసి బయటికి చూసింది. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ జాగ్రత్తగా డోర్ క్లోజ్ చేసి విండో దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి కిందకు చూసింది. ఎత్తు చాలా ఎక్కువ. ఒక్క క్షణం ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. పడిపోతే ఆలోచన వచ్చిన తల అడ్డంగా ఊపి, నో, ఇక్కడ ఉండడం కంటే అదే బెటర్ అని అనుకుంటూ వెంటనే వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. విధ్వంస్ తన కోసం షాపింగ్ చేసి తీసుకొచ్చిన డ్రెస్లు, చీరలున్నాయి అందులో. ఒక్కో చీరని గట్టిగా ముడివేస్తూ పొడవైన తాడులా చేసి ప్రతి ముడిని 2 సార్లు లాగి బలంగా ఉందో లేదో చెక్ చేసింది. తర్వాత ఆ తాడుని విండో ఐరన్ గ్రిల్కి గట్టిగా కట్టింది. అక్కడి నుండి దిగాలంటే చాలా భయంగా ఉంది తనకి. డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకుంది. అమ్మ దుర్గమ్మ, నన్ను కాపాడు, ఒక్కసారి ఈ నరక నుంచి బయటపడే ఛాన్స్ ఇవ్వు అని మనసులో మొక్కుకొని కళ్ళు తెరిచి మెల్లిగా తాడు పట్టుకుని విండో దాటి జాగ్రత్తగా కిందకు దిగడం స్టార్ట్ చేసింది. కొన్ని అడుగులు జాగ్రత్తగా వేసింది, కానీ ఒక్కసారిగా చేయి జారిపోయింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అయినా ధైర్యం కోల్పోకుండా వెంటనే తాడుని మళ్ళీ గట్టిగా పట్టుకుని ఒక్కో అడుగు జాగ్రత్తగా గోడకు వేస్తూ చివరకు నేలను చేరుకుంది. డీప్ బ్రీత్ తీసుకుని చుట్టూ చూసింది. ఆ వైపు ఎవరూ కనిపించలేదు. విల్లా వెనుక భాగం కావడంతో అక్కడ సెక్యూరిటీ తక్కువగా ఉంది. ఆ ఛాన్స్ వదలకుండా ప్రీష వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. చుట్టూ చీకటి. ఏ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా ఆమెకు తెలీదు. అయినా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే పరిగెత్తింది. కాలికైన గాయం కూడా లెక్క చేయకుండా కుంటుకుంటూ పరిగెడుతూ చీకట్లో రాళ్లకు తగిలి కింద పడింది. చేతులు, మోకాళ్ళకి గాయాలయ్యాయి. ప్రతి అడుగు నొప్పితో నిండిపోయిన ఆగకూడదు, ఎలాగైనా బయటపడాలి అని ఒక్క ఆలోచన ఆమెకు బలాన్నిచ్చింది. కుంటుకుంటూనే కన్నీళ్లను ఆపుకుంటూనే పరిగెత్తసాగింది. అదే సమయంలో విధ్వంస్ బయట వర్క్ ముగించుకుని ఇంటికి రిటర్న్ అయ్యాడు. స్టీరింగ్పై వేలిని మెల్లిగా తడుముకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు. ప్రీషా, మై ఏంజిల్, ఏం చేశావు నన్ను? ఈరోజు వర్క్లో ఉన్న నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఏ అమ్మాయి విషయంలో ఇలా జరగలేదు నాకు. నిన్ను వెంటనే చూడాలనిపిస్తుంది. అందుకే ఇంత లేట్ అయినా ఆగకుండా నీకోసం వస్తున్నాను అని తనలో తానే అనుకుంటూ జాలీగా నవ్వుకుంటూ కారును వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. అదే సమయంలో తాను అత్యంత జాగ్రత్తగా బంధించి ఉంచిన ప్రీష తన నుండి తప్పించుకుని చీకటిని చీల్చుకుంటూ పరిగెడుతుందని అతనికి తెలియదు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ప్రీష తన ఇంటికి చేరుకుంటుందా? తన తండ్రిని చివరి చూపు చూస్తుందా? ప్రీష వెళ్ళిపోయిందని తెలిసి విధ్వంస్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఆమెను వెతికి పట్టుకుంటాడా? ప్రీషా పరిస్థితి, ఆమె తండ్రి పరిస్థితి తెలిసి దేవా ఎలా రియాక్ట్ అవుతాడు? తన తండ్రి ఫోన్ చేసి చెప్పిన వ్యక్తి ద్వారా ప్రీషాను కాపాడడానికి ఎవరు రాబోతున్నారు? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.